ఎవడ్రా బుడ్డోడు బుడ్డోడు అంటోంది. ఆ కుర్రాడు బుడ్డోడు కాదు, ప్రత్యర్థి బౌలర్ల పాలిట బుల్డోజర్. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లకు చుక్కలు చూపించిన మొనగాడు. 15 ఏళ్లకే కమిన్స్, స్టార్క్, బూమ్రా, షమి, రబాడా వంటి స్టార్ పేసర్లను ఉత్తికారేసిన బేబీ బాస్. అసలు ప్రత్యర్థి జట్లలో చాలా మంది బౌలర్లను నిద్రలో కూడా వెంటాడిన బ్యాటర్ అతనే. ఈ విషయాన్ని కొందరు పైకి చెప్పకున్నా అది మాత్రం వాస్తవం. ఇంకా చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో వైభవ్ ను అవుట్ చేస్తే మ్యాచ్ గెలిచినట్టే. ఒకవేళ అవుట్ చేయకుంటే మాత్రం ఊచకోతకు సిద్ధమవ్వాల్సిందే. చాలా జట్లు ఈ సీజన్లోనే ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా రుచి చూశాయి. ప్రత్యర్థి బౌలర్ ఎవరన్నది అనవసరం, కొడితే సిక్సర్ లేకుంటే బౌండరీ. ఇలా సాగింది వైభవ్ విధ్వంసం. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి కంటే బుడ్డోడి బ్యాటింగ్ ఫైనల్లో మిస్ అన్న నిరాశే చాలా మందిలో కనిపించింది. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం మీద కోట్ల రూపాయలు కుమ్మరించి అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క స్టార్ బ్యాటర్ నిలకడగా రాణించలేదన్నది నిజం. కానీ వైభవ్ మాత్రం దుమ్ము రేపేశాడు. సీజన్ ఆద్యాంతం పరుగుల వరద పారించాడు. అది కూడా విధ్వంసకర ఇన్నింగ్స్లతో తన మీద అంచనాలను మరింత పెంచేశాడు. కొన్ని మ్యాచ్ల్లో వైభవ్ ఆడిన షాట్లు అబ్బురపరిచాయి. టీ20 క్రికెట్లో విధ్వంసకర బ్యాటింగ్ తో అలరించిన క్రిస్ గేల్, రస్సెల్ వంటి హిట్టర్స్ సైతం వైభవ్ బ్యాటింగ్ కు ఫిదా అయిపోయారు. గత ఏడాది ఆరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ సెంచరీతో తన స్టామినా ఏంటనేది వరల్డ్ క్రికెట్ కు చెప్పేశాడు. అయితే ఆ జోరు ప్రస్తుత సీజన్ లో కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు చాలా మందిలో కనిపించాయి. అయితే గత సీజన్ కంటే మరింత రాటుదేలిన ఈ 15 ఏళ్ల కుర్రాడు బౌలర్ల పాలిట సింహ స్వప్నంలా నిలిచాడు. ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో సచిన్ ను అవుట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకునేవారు. మళ్లీ ఇన్నాళ్లకు అది కూడా 15 ఏళ్ల కుర్రాడిని అవుట్ చేసేందుకు కింద మీద పడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడేసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అంటే వైభవ్ ఏ రేంజ్ లో ప్రత్యర్థి జట్లను భయపెట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఒకే మ్యాచ్ లో ఒక్కో ఇన్నింగ్స్ అతని విధ్వంసానికి ఉదాహరణ. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. క్వాలిఫైయర్ 2లో పరిణతి చెందిన బ్యాటర్ గా ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లేలోనే 2 వికెట్లు పడి ఒత్తిడి లేకున్న వేళ తాను కూడా ఇష్టానుసారం హిట్టింగ్ కు పోకుండా ఇన్నింగ్స్ నిలబెట్టాడు. అందుకే వైభవ్ ఐపీఎల్ కెరియర్ లో ఇదే నెమ్మదిగా చేసిన హాఫ్ సెంచరీ. ఓవరాల్ గా ఈ సీజన్ లో వైభవ్ 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఏకంగా 237 స్ట్రైక్ రేట్ తో విధ్వంసం సృష్టించాడు. ఈ సీజన్ లో 5 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ చేసిన వైభవ్ 63 ఫోర్లు, 72 సిక్సర్లు బాదాడు. ఫైనల్స్ గిల్స్ ఫెయిల్ అయితే మాత్రం వైభవ్ కే ఆరెంజ్ క్యాప్ దక్కుతుంది. మొత్తం మీద ఐపీఎల్ 19వ సీజన్ ఛాంపియన్ ఎవరైనా హీరో మాత్రం వైభవ్ సూర్యవంశీనే.